నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం నోట్స్ ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి, నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడానికి మనం ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, కాంపిటేటివ్ రేస్లో మనం ఎలా గెట్టినవ్వాలి అనే దానిని మనం చూద్దాం. సో మనకు నోట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫస్ట్ మనం ఏ టిప్స్ని ఫాలో అవుతాం, అలాగే మన ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాసెస్ని ఫాలో చేసుకుంటే మనం ఎలా చూసుకోవచ్చు, చదువుకోవచ్చు, రివిజన్ ఎలా చేయొచ్చు, అలాగే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అలాగే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నోట్స్ ప్రిపరేషన్లో మనం ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దామండి మనము. అయితే నేను ఒక వీడియో చేశానండి, నా సెల్ఫ్ నోట్స్ అనేసి. అది యాక్చువల్లీ 22 పేజెస్ ఉంది. ఈ 22 పేజెస్ లెసన్ని నేను 3 పేజెస్లో కవరప్ చేశానండి. ఈ యొక్క టిప్స్ని ఫాలో అయ్యాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుందండి. అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కు సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నోట్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం 3 స్టెప్స్లో చూద్దామండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకు బ్రీఫ్గా మనం మొత్తం చదవాలండి. మొత్తం అంటే మనం ప్రతిదీ చదవాలని కాదు, బ్రీఫ్గా చదవాలి. సైడ్ వర్డ్స్ ఏమున్నాయి, సో ఎలా ఉన్నాయి, టాపిక్స్ ఏమున్నాయి, దాంట్లో సైడ్ వర్డ్స్ ఏమున్నాయి, టాపిక్స్ ఏమున్నాయి, దాంట్లో బాక్సెస్ ఏమున్నాయి, మెయిన్ ఐడియా అనమాట. సో బాక్సెస్ ఏమైనా ఉన్నాయా, మనకు హైలైటెడ్గా పాయింట్స్ ఇచ్చింటారు. సో అదేంటి, టాపిక్స్ ఏంటి, ఫస్ట్ బ్రీఫ్గా సైడ్ వర్డ్స్ ఏమున్నాయి, టాపిక్స్ ఏమున్నాయి, ఆ బాక్సెస్ ఏముంది, అలాగే మెయిన్ ఐడియా ఏంటి, ఒక పారాగ్రాఫ్ తీసుకుంటే దాని యొక్క మెయిన్ ఐడియా ఏంటి. సో ఇవన్నీ మనం చదవాలండి. ఫస్ట్ చేయాల్సిన పని ఇది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనం చదివిన పాయింట్స్లో మనకి ఇంపార్టెంట్ అనిపించినవి, సో ఒకసారి చదివినప్పుడు మనకు ఆ టాపిక్ ఏంటి అనేది అర్థమైపోతుందండి. ఆ టాపిక్ ఏంటి, అసలు అది దేని గురించి చెబుతుంది. సో మనకు ఒకసారి చదివిన వెంటనే మనకు ఆ టాపిక్ దేని గురించి చెబుతుంది అనేది అర్థమైపోతుంది కదా. సో మనం సెకండ్ టైం చదివేటప్పుడు మనం మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవాలండి. మెయిన్ పాయింట్స్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. అలాగే మనం పెన్తో హైలైట్ చేసుకోవడం, అండర్లైన్ చేసుకోవడం చేయాలి అనమాట. మెయిన్గా మనం ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ని అండర్లైన్ చేయడం అనేది చేయాలి. సో ఇది డిఫరెంట్ పెన్స్తో అయితే చేస్తే మనకి ఇంకా చాలా బాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని సమ్మరీ రాస్తాం. అంటే ఫస్ట్ బ్రీఫ్గా చదువుతాం, మెయిన్ ఐడియాని గట్టించేస్తాం. సెకండ్ టైం చదివినప్పుడు మనం అండర్లైన్ చేస్తాం సెకండ్ టైం చదివినప్పుడు. అలాగే థర్డ్ టైం చదివినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని సమ్మరీ రాస్తామండి. ఇంపార్టెంట్ పాయింట్స్ యొక్క సమ్మరీ అయితే మనం రాస్తాం. సో మనకు ఈ 3 పాయింట్స్ని ఫాలో అవుదాం అనమాట. ఈ పాయింట్స్ని ఫాలో అవ్వడం వల్ల మనకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? సో నోట్స్ ప్రిపరేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టైం సేవింగ్ అవుతుంది, కంపల్సరీగా టైం సేవ్ అవుతుందండి. ఎందుకు అంటే మనం ఫస్ట్ టైం మనము బ్రీఫ్గా చదివినప్పుడు మనకు యావరేజ్గా చూసుకున్నా కూడా మనకు ఒక 1 అవర్ పట్టిన టాపిక్ సెకండ్ టైం మనం చదివేటప్పుడు మనం టైం తగ్గిపోతుంది, హైలైట్ చేసుకుంటాం, అండర్లైన్ చేసుకుంటాం, తగ్గిపోతుంది. సో ఫస్ట్ మనం దీని అడ్వాంటేజెస్ చూద్దామండి. టైం సేవింగ్ అనమాట, ఇంపార్టెంట్ అండి. టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఫస్ట్ టైం చదివినప్పుడు మనం ఆ టాపిక్ని ఒక 1 అవర్ చదివినాం అనుకుందాం. అలాగే మనం సెకండ్ టైం చదివి అండర్లైన్ చేస్తున్నప్పుడు మనకు టైం అనేది తగ్గిపోతుందండి. ఆటోమేటిక్గా టైం తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు ఆ టాపిక్ ఏంటో అండర్స్టాండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ ఏం గురించి చెబుతుంది, ఆ పారా దేని గురించి చెబుతుంది, ఇంపార్టెంట్ ఏవి అనేది మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ టైం మనము క్లారిటీగా నిదానంగా టైం తీసుకొని మరి చదవాలండి. సెకండ్ టైంలో మనకి ఈ పాయింట్స్ అనేది గ్యాదర్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం అండర్లైన్ చేసుకుంటాం. అండ్ థర్డ్ పాయింట్ మనం సమ్మరీ రాస్తాం. సమ్మరీ అంటే మనం ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే సమ్మరీ రాసేటప్పుడు మనం ఏది మైండ్లో పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏది పెట్టుకోవాలి అంటే సమ్మరీ రాసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా రాయకూడదు.
ఉన్నది ఉన్నట్టుగా రాయకూడదు. మనము మ్యాప్ పాయింటింగ్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ, మనము ట్రీ చార్ట్స్ అంటాం. సో, అలాంటివి కానీ వేసుకోవాలనమాట. ట్రీ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, మైండ్ మ్యాపింగ్ కానీ, మ్యాప్ పాయింటింగ్ కానీ, ఇలాంటివి రాసుకొని మనం నోట్స్ తయారు చేసుకుంటే ఇలా ఎక్కువ పేజెస్ మనకు టోటల్‌గా ఒక 2 ఆర్ 3 పేజెస్‌లో మనకు కవర్ అయిపోతుందండి. ఇలా నోట్స్ రాసుకోవాలి. సో, దానివల్ల మనకేమవుతుందంటే రివిజన్ ఈజీ అవుతుందండి. రివిజన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో, మనం 22 పేజెస్ చదవాలి అంటే లాస్ట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో లాస్ట్ మనకు రివిజన్ టైంలో సరిపోదు. సో, అదే 2, 3 పేజెస్ అనుకోండి మనం ఒక అరౌండ్ ఒక 20 మినిట్స్‌లో మనమైతే రివిజన్ చేస్తాం. సో, రివిజన్ ఈజీ అవుతుంది అండ్ ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది అప్పుడు. అప్పుడు మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ప్లస్ ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది ఆ టాపిక్ అనేది. అలాగే మనం ఫోకస్ చేస్తాం పాయింట్స్ మీద. సో, పాయింట్ మీద ఫోకస్ అనమాట. ఎందుకు పాయింట్ మీద? అప్పుడు మనకు చాలా కనిపియవు. సో, బాక్స్ టాపిక్స్ కానీ, మ్యాప్ పాయింటింగ్‌లో రాసుకుంటాం కాబట్టి ఫోకస్డ్‌గా చదువుతామనమాట. అలాగే పాజిటివ్ థింకింగ్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే మనం చదివింది గుర్తుంటుంది. మనం ఈజీగా చదువుతున్నాము, చదివింది గుర్తుంటుంది మనకి అన్నదైతే మనకు తెలుస్తుందండి. అలాగే మన మీద మనకు నమ్మకం, బిలీవ్‌నెస్ పెరుగుతుంది. ఎందుకు అంటే మనం నేర్చుకున్నాము, ఇదయిపోయింది అన్న కాన్ఫిడెన్స్ మనలో అయితే కంపల్సరీగా ఉంటుంది నోట్స్ వల్ల. తక్కువ టైంలో మనం ఎక్కువ మ్యాటర్‌ని కవరప్ చేస్తాం కాబట్టి మనకు నమ్మకం అనేది కూడా పెరిగిపోతుంది. సో, దీని యొక్క అడ్వాంటేజెస్ అండి. 3 పాయింట్స్ కవర్ చేశాను. ఫస్ట్ చదివేటప్పుడు ఎలా చదవాలి అనేది ఈ టాపిక్స్ అనమాట. టాపిక్స్, మెయిన్ ఐడియాస్, బాక్సెస్ ఎలా చదవాలి అండ్ సెకండ్ టైం ఏం చేయాలి? అండర్‌లైన్ చేయాలి. అండ్ థర్డ్ టైం ఏం చేయాలి? సమ్మరీ రాయాలి. సో, సమ్మరీ రాసేటప్పుడు మనము ఈ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోవాలనమాట. ఎలా రాయాలి అనేది. సో, మనకు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ చూడడం వల్ల మనకు చాలా అంటే చాలా వరకు మీకు అర్థమైపోతుంది. అలాగే మనము ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలా చదివితే మనకు గుర్తుండిపోతుంది? సో, మనము ఎంత చదవమనేది కాదు కదండీ! ఎలా చదవమనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎంత చదవమని కాదు, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోలో కవర్ అప్ చేశాను. అలాగే మనం ఎలా చదువుకుంటే మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. రివిజన్‌కి మనకి యూజ్ అవుతుంది. చదివేటప్పుడు ఎలా చదివితే మనకు గుర్తుంటుంది ఎక్కువ రోజులు అనేది కూడా ఒక వీడియో చేస్తాను. అలాగే సీటెట్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా! కంపల్సరీగా స్టార్ట్ చేస్తానండి. ఆల్రెడీ టాపిక్ కూడా కవర్ చేస్తున్నానండి. సో, సీటెట్ క్లాసెస్ కూడా మనం ఈజీగానే స్టార్ట్ చేసుకుందాము. సో, కేవీఎస్ కానీ, ఇంకా వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తాను. సో, ఈ వీడియో అయిన తర్వాత క్లాసెస్ అండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ టిప్స్ ఫాలో అవ్వాలి. సో, ఇలాంటివన్నీ కూడా నేను వీడియోస్‌లో కవర్ చేస్తానండి. స్టే ట్యూన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. కంపల్సరీగా అయితే యూజ్ అవుతుందండి. కాంపిటేటివ్ ఫీల్డ్‌లో మనము గుడ్డిగా చదువుకుంటూ పోతే మనము గెట్టినవ్వలేము. సో, ఏ ట్రిక్స్‌ని ఫాలో అవ్వాలి, ఏ టిప్స్‌ని ఫాలో అవ్వాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో, ఆ వీడియో అనేది నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎన్ఓ తీసుకున్నాం. యూఎన్ఓ అనేది మనకు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. సో, యూఎన్ఓ తీసుకుందాం. యూఎన్ఓ అనేది మనకు యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం కదా! సో, మనము దీని గురించి మనకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఫీల్డ్ అడుగుతున్నారండి. ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి. సో, దాంతో మీకు చాలా బాగా అర్థమైపోతుంది. సో, మనం ఇక్కడ యూఎన్ఓ టాపిక్ అయితే చూద్దాము. సో, యూఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ సో, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్‌లో మనకు ఫస్ట్ ఎన్ని భాగాలు? 6 భాగాలున్నాయి. సో, ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1945 అక్టోబర్ 24. ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ చేశారు. ఒకరు రూజ్వెల్ట్, ఒకడు విన్‌స్టన్ చర్చిల్ అనమాట. సో, ఇద్దరు మనకు స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో, ఫస్ట్ యుఎన్ఓ అన్న పేరుని ఎవరు సూచించారంటే రూజ్వెల్ట్ అనే వ్యక్తి సూచించారనమాట. సో, ఇందులో మొత్తం 6 భాగాలుంటాయి. సో, 5+1 అని ఎందుకు రాసాను అంటే 6లో మనకు 5 భాగాలనేవి న్యూయార్క్‌లో ఉన్నాయండి. ఒక్కటే ఒక భాగం అది ఏది అంటే అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రమే ది హేగ్ నెదర్లాండ్‌లో ఉందనమాట. సో, ఇలా 6 భాగాలుంటే ఇలా ఉన్నాయన్నమాట. సో, ఇందులో సాధారణ సభ
అలాగే భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, సెక్రటేరియట్, అంతర్జాతీయ న్యాయస్థానం. ఇవి 6 అనేవి అంగాలు. సో, మనకు ఇదెందుకు చూపిస్తున్నాను అంటే యుఎన్ఓ అనగానే ఎప్పుడు స్థాపించారు? ఈ స్థాపన గుర్తుకు రావాలనే మనకు రూజ్వెల్ట్, విన్స్టన్ చర్చిల్ గుర్తుకొస్తారు. ఏర్పాటు చేసినారు కాబట్టి. సో, యుఎన్ఓని పదం సూచించింది ఎవరంటే రూజ్వెల్ట్. ఎలా గుర్తుపెట్టుకుంటాము? రూజ్ అంటే ఈజీ. రూజ్ ఈజీ అని టైమింగ్ ఉంది చూడండి. రూజ్ ఈజీ. సో, ఈజీగా గుర్తుపెట్టుకుంటున్నాము. సో, చెప్పింది కూడా ఇది ఈజీ అతనే. సో, రూజ్వెల్ట్ అని గుర్తు ఉంటుందన్నమాట. మనకు టాపిక్‌లో కన్‌ఫ్యూజ్ చేసే క్వెషన్స్‌లో మనకు ఆప్షన్స్‌లో 2 ఉండొచ్చు. విన్స్టన్ చర్చిల్ అండ్ రూజ్వెల్ట్. వీళ్ళిద్దరూ యుఎన్ఓకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరిలో ఎవరు అని చెప్తే ఈజీ, రూజ్. సో, రూజ్వెల్ట్ సూచించారు. అమెరికా అధ్యక్షుడని గుర్తుపెట్టుకుందాం. సో, ఇలా ఇదొక్క వర్డ్‌ని మనం గుర్తుకుంటే దాని రౌండప్ గుర్తుకు రావాలి. సో, 6 టైప్స్ అంటే 5+1 అని చెప్పాను. సో, ఆ 5 ఏవంటే ఇవన్నమాట. సో, ఇలా ఇంకొక పేపర్‌లో ఏం చేస్తామంటే సాధారణ సభ అని చెప్పేసి మళ్ళీ వాటి గురించి సంబంధించి ఇలా రాసుకుంటాం. లేదా టేబుల్ ఫార్మాట్‌లో రాసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఇలా చదువుకుంటే కూడా గుర్తుండిపోతుందండి. మీకు ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో, ఇలా కూడా మనం రాసుకోవచ్చండి. ఇలా ఈ ఫార్మాట్‌లో కూడా రాసుకోవచ్చు. నేను ఇక్కడ రాజ్యాంగం గురించి రాసాను కదా! సో, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదండి వీడియో చేయడం అనమాట. ఇలా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను వీడియోస్. ఇవన్నీ కూడా మళ్ళీ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, ఇదండి ఈరోజు వీడియో. అలాగే నెక్స్ట్ వీడియో కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో, ఎలా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు గుర్తుండిపోతుంది. సో, ఇలాంటివి టాపిక్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే సీటెడ్ క్లాసెస్ కూడా కంటిన్యూ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే నచ్చితే మీరు లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో, అందరికీ తెలుస్తుంది. సో, సీటెడ్ గురించి కూడా చాలా మందికి తెలీదు. సో, అందరికీ తెలియజేసిన వాళ్ళం అవుతాము. సో, లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేయండి. సో, సబ్స్క్రైబ్.